కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని, కాంగ్రెస్ హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేస్తుందని కాంగ్రెస్ పార్టీ పర్వతగిరి మండల అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్ నాయక్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం పర్వతగిరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏవీ న్యూస్తో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల అభివృద్ధి కోసం పాటుపడుతుందన్నారు. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ, రైతు రుణమాఫీ, బీసీ కులగణన, రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 42% పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ కేటాయిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని అన్నారు. ప్రతిపక్షాలు 10 సంవత్సరాలలో చేసిందేమీ లేక అధికార పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో ఏ రాష్ట్రం ముఖ్యమంత్రి చేయని సాహసం మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఎస్సీ వర్గీకరణ కానీ బీసీ వర్గీకరణ కానీ బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించి అసెంబ్లీలో ఆమోదించి క్యాబినెట్లో ఆమోదించి ఈరోజు ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఎస్టీలకు కానీ అనేక వర్గాల సంబంధ వర్గాలకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తూ ఉన్నది. రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాల ప్రజలు అండదండగా ఉంటారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా మా కార్యకర్తలు, మా నాయకులు వీర సైనికులై 33 గ్రామాల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తాం. రాబోయే వేసవి కాలంలో కూడా అన్ని గ్రామాలకు తాగునీరు సౌకర్యం కల్పించుకుంటూ మిషన్ వైర్ వాటర్తో పాటు ఏ గ్రామంలో అయితే నీటి ఒత్తిడి ఉండదో ఆ గ్రామంలో గ్రామ పంచాయతీ ద్వారా ట్యాంకర్ ఏర్పాటు చేస్తాం. మా ఎమ్మెల్యే గారి నిధులతోని స్పెషల్గా బోర్లు వేసి హ్యాండ్ పంపులు ఫిట్ చేస్తాం. ఈ తండాలకు, గిరిజన వాడలకు, హరిజన వాడలకు, అణగారిన ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తాం. కాంగ్రెస్ పార్టీ మాటిస్తే తప్పని పార్టీ. గతంలో పరిపాలించిన పార్టీలు ఏ హామీ నెరవేర్చలేదు. ఈ రాష్ట్రంలో ఏమైనా హామీలు నెరవేర్చినాయంటే అది ప్రజాప్రభుత్వం, అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. మా నాయకుడు ఈ ప్రాంత శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారు కూడా నిరంతరం ఈ ప్రాంత ప్రజల కోసం సాగునీరు, తాగునీరు, ఈ ప్రజల సంక్షేమం కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలు ఉండడమే మా నాయకుడు లక్ష్యంగా మా నాయకుడు కేఆర్ నాగరాజు గారు పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రివర్గం కానీ అనేక రకాలుగా ఈ ప్రాంత ప్రజల కోసం, తెలంగాణ జనాల కోసం నిరంతరం కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఉన్నదంటే గడిలో పార్టీ ఉండేది, గడిలే పరిమితం ఉండేది. కానీ ఇప్పుడు మా నాయకులు నిరంతరం క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటూ, సమావేశాలు పెట్టుకుంటూ ప్రజలకు ఏం కావాలి, మనకు ఓటేసే ప్రజలకు ఏ విధంగా వాళ్ళకు సౌకర్యం కల్పిద్దామనే ఆలోచనతోనే మా రాష్ట్ర ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆశీస్సులతో ఏర్పడిన ప్రభుత్వం. ఇది ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తూ ఉన్నాం. 10 సంవత్సరాలు పాలించిన పార్టీ ఒక రేషన్ కార్డు ఇవ్వలే, ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే, సంక్షేమ పథకాలు ఏ మాత్రం ఎవరికి ఇవ్వలేదు. మా ప్రజాప్రభుత్వంలో అనేక రకాలుగా సంక్షేమ ఫలాలు అందిస్తూ ఉన్నాం. ప్రతి అర్హునికి వారి ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు తీసుకెళ్లే విధంగా మా కాంగ్రెస్ పార్టీ సైనికులు తీసుకెళ్తారు. దళారీ వ్యవస్థ లేకుండానే మా ప్రభుత్వం పనిచేస్తుంది. మా కార్యకర్తలు, మా నాయకులు పనిచేస్తాం. అర్హులకు కావాల్సిన అన్ని రకాల సంక్షేమ పథకాలు అందిస్తాం. బీసీ కులగణనతోని మా కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు రిజర్వేషన్ ప్రకటించడం. మా
చిత్తశుద్ధి ఏదో దొరికించుకున్నాం. ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేసినట్టుగా కాదు, కాంగ్రెస్ పార్టీ బీసీల వెంట ఉంటారు. కాంగ్రెస్ పార్టీ అంటే బీసీల పార్టీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల పార్టీ. ఇవాళ బీసీలకు 42% ఇవ్వడం అంటే అది దేశ చరిత్రలోనే ఏ పార్టీ చేయని విధంగా, ఏ రాష్ట్రం చేయని విధంగా మా రాష్ట్ర ప్రభుత్వం, మా కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీసీలకు 42% ఇచ్చి రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్ను చట్టసభలో కల్పించి చట్టసభలో ఉండే విధంగా మా ప్రభుత్వం బీసీలకు 40% ప్రకటించింది.